తొగరే గ్రామం నుంచి మేమందరం ప్రజలు ఏదైతే ఉందో గ్రామంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, జనరల్ అందరు కలిసి మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మా తొగరాయి గ్రామం బీసీ మహిళగా సర్పంచ్ రిజర్వేషన్ చేయడం జరిగింది. అట్టి రిజర్వేషన్ లోపల ఏదైతే ఉందో ఇంతకుముందు తొగరాయి గ్రామం లోపల జనరల్ అయినా కూడా ఎస్సీగా పోటీ చేసిండు చిలక సతీష్, వారి సతీమణి చిలక స్రవంతి గారు. అదేవిధంగా మొన్న కూడా సర్పంచ్ ఎలక్షన్లో తనే ఎస్సీగా కాదాసి పద్మ చంద్రమౌళి గారి మీద వాళ్ళ సతీమణి మీద కూడా స్రవంతి చేయడం జరిగింది ఎస్సీగా. మరి ఈరోజు అధికారుల అండదండలా మరి తనకున్నటువంటి పలుకుబడితోట మరి ఎవరితోటి నేను క్రిస్టియన్స్ అని వాళ్ళ యొక్క సతీమణికి సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా బీసీసీగా కన్వర్ట్ చేయించి మహిళకు అటువంటి ఎస్సీ మహిళకు రాజకీయంలో ఉన్నటువంటి మహిళకు నిన్న మొన్నటిదాకా హిందూగా ఉన్న మహిళకు ఈరోజు ఏ విధంగా బీసీసీ కన్వర్ట్ అయినట్టుగా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ ఆఫీస్ నుంచి. ఇందుకోసం ఏం చేయవలసి వచ్చింది? మా తొగరాయి గ్రామంలో అయ్యా ఎమ్మెల్యే గారు గతంలో మీరు నిలబడ్డప్పుడు మీరు ఓడిపోయినప్పుడు కూడా మా బీసీ మహిళలు, మా ఎస్సీ మహిళలు, మా ఊరు ప్రజలందరూ కూడా మీకు అన్ని పార్టీలను పక్కబెట్టి వ్యక్తిగతంగా మీకు 150 పైచిలకు తోడు ఇవ్వడం జరిగింది మొదటిసారి ఓడిపోయినప్పుడు. మొన్నటిసారి కూడా మా తొగరాయి ప్రజలు మిమ్మల్ని ఎవరిని కూడా కాదనలేదు. మా ఆడబిడ్డలు, మా ప్రజలందరూ మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని అభిమానించి మిమ్మల్ని బ్రహ్మాండమైన మెజారిటీ మా ఊళ్ళో 500 పైచిలకు మెజారిటీ ఇవ్వడం జరిగింది. అయ్యా మా బీసీ మహిళల కడుపులు ఎందుకు మిమ్మల్ని ఇట్లా చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తూ ఉన్నారు? ఇవల్ల 95లో నేను నా భార్యను 95లో బీసీ మహిళ అయితే గుండె తిరుమల గారిని పోటీ చేయించడం జరిగింది. అప్పుడు నేను 13-14 ఓట్లతో ఓడిపోయినా. ఈరోజు 30 సంవత్సరాల తర్వాత నా భార్యకు బీసీ మహిళగా అవకాశం వచ్చింది. ఈ అవకాశంలో నేను పోటీ చేద్దాం, నేను నిజమైన హిందువును, నేను రాజకీయంగా మీకు ఎప్పుడు కూడా మోసం చేయలేదు. అయ్యా మీరు ఎమ్మెల్యే కావాలని చెప్పి నేను 101 కొబ్బరికాయ భూపతిపూరు వెంకటేశ్వరస్వామి టెంపుల్లో కొట్టడం జరిగింది. నేను మీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు మీకు దండం పెట్టి మీ చేతనే కండువ కప్పించుకొని అయ్యా నాకేమైనా బీసీ అవకాశం జనరల్ కానీ బీసీ జనరల్ మహిళ కానీ మా బీసీ మహిళ కానీ వచ్చినట్టయితే నాకు సహాయం చేసి నా భార్యకు కానీ నాకు కానీ ఇవ్వండి గారు అని చెప్పంటే తప్పకుండా ఎమ్మెల్యే గారు చెప్పారు, మురళి నువ్వు వస్తున్నావు, నాయకుడు ఉంటారు, నీకు కండు వేస్తున్నా, నీకు బీసీ మహిళ అయినా బీసీ జనరల్ అయినా కూడా మీకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ నా నుంచి కానీ అవకాశం ఉంటుందని చెప్పిండు. అయ్యా నేను మీకు ఏం మోసం చేసినా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నా కులస్తులందరినీ కూర్చొని పెట్టి అందరిని మమేకం చేసి దండం పెట్టి మన విద్యనకి వేయాలని చెప్పి అంటేనే ఇవాళ ఈ బీసీ మహిళ నియోజకవర్గం లోపల 55,108 ఓట్ల మెజారిటీ రావడానికి మా బీసీ మహిళల కారణం, మా బీసీ ప్రజల కారణం, మా ప్రజలందరూ కారణం. ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు? ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తే మీకు ఏమవుతుంది? మీ చేతిలో ఎన్నో అధికారాలు ఉన్నాయి. ఇవాళ మీరు ఏదైతే ఉందో మనకి మార్కెట్ కమిటీ ఇచ్చుకోండి, వేరే ఏదంటే ఉంటావు, ఇంకా వేరే పోస్టులు ఉన్నాయి కదా, ఈ నామినేట్ పోస్టులు మీరు ఏది ఇస్తాం మేము అర్థంటామా? రాబోయే రోజుల్లో ఇంకా కూడా స్థానిక సమస్యలు వస్తున్నాయి. జడ్పీటీసీ ఉన్నది, ఎంపీటీసీ ఉన్నది, అందులో మీరు ఏదైనా కూడా తనకు భర్తీ చేయని వాళ్ళకు కానీ మామూలుగా మాకు అడుపు కొట్టకండి. మీ అందరికీ దయవుంచి చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. మా ఆడపిల్లలందరూ ఆరాటపడుతుండ్రు, ఏస్తుండ్రు. ఈ రోజు ఇలా చిన్నగా చేసినాము, ఇది రేపు పొద్దున మీరు అవకాశం ఉంది. ఎవరైతే మీరు సర్టిఫికేట్ ఇప్పించారో ఆ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఎస్సీ మహిళను విత్డ్రా చేయించడం కోసం అవకాశం ఉన్నది. ఈ రోజు ఉన్నది, రేపు ఉన్నది, ఎల్లుండి ఉన్నది. ఈ 3 రోజులల్లా ఎమ్మెల్యే గారు నేను అందరి ముందు, ఈ మీడియా ముందు, మా తొగరాయి ప్రజల ముందు నేను విన్నవించేది ఏంటంటే ఇంకా అవకాశం ఉంది మీకు. తప్పకుండా మీరు మనసు మార్చుకొని ఆ దేవుడు మిమ్మల్ని మనసు మార్చాలనుకుంటున్నా, మనసు మార్చి ఆ యొక్క ఏదైతే ఉందో చిలక స్రవంతి గారు బీసీ మహిళ స్థానంలో పోటీ చేస్తుంది కాబట్టి తనను జర ఉద్యోగించు మీరు చెప్పి మా బీసీ మహిళల స్థానం నుంచి ఆమెను విత్డ్రా చేయిస్తే మీ అందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. రాబోయే రోజులలో కూడా ఈ నియోజకవర్గ స్థాయిలో మా బీసీలందరం కూడా మీకు సవినయంగా మనవి చేస్తున్నా. తప్పకుండా రాబోయే ఎలక్షన్లో మా బీసీలను ఎంపడేసుకొని మేము తిరిగి మీకు రాబోయే గెలుపు కోసం కానీ మీ యొక్క దేనికోసం అనేది దానికి ఉంటాం. అయ్యా తప్పకుండా ఏదైతుందో మీ అనుచరులు వాళ్ళు మేము ఎందుకు అంటున్నాం అంటే మేము ఎక్కడికి పోయి ఏ అధికారి దగ్గర పోయినా కూడా మాకు ఎమ్మెల్యే గారు ప్రెషర్ ఉన్నది, మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పడం జరిగింది. మేము కలెక్టర్ గారి దగ్గర కూడా పోవడం జరిగింది, అదేవిధంగా ఆర్టీఓ గారి దగ్గర పోవడం జరిగింది, అదేవిధంగా ఎంఆర్ఓ గారి దగ్గర కూడా పోయి వచ్చి చెప్పడం జరిగింది. అయ్యా దయచేసి ఇదేదో మంచి పద్ధతి కాదు.
మా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మా ఒక్కరి మీద ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఈ సుల్తానా మండలంలో 27 గ్రామాలు ఉన్నాయి. ఈ 27 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ పిలిచిరు, మీరు కూర్చునే పెట్టిరు, మాట్లాడించారు. 2 3 4 అయ్యా మీరు అందరూ పోటీ చేద్దాం చెప్పారు. మరి మా ఊళ్ళో ఎందుకు చెప్తలేరు మీరు పోటీ చేద్దాం చెప్పి? ఎందుకు చెప్తలేరు? వేరే ఏదైతే ఉందో జనరల్ స్థానంలో పోటీ చేస్తూ ఉంటారు. బీసీ జనరల్ అయింది, బీసీ మహిళ అయింది. బీసీ ఆ మహిళ అక్కడ వేరే కాడ 4 పోటీ చేస్తూ ఉన్నారు. ఆ 4 పిలిపించారు, మాట్లాడించారు, ఎవరినో ఒకరి పార్టీతో పెడతామని చెప్పారు. మరి మా ఊర్లో ఈ పార్టీ వాళ్ళం కాదు, ఎవరిని పిలిపేయలేదు. వేరే క్యాండిడేట్ ఏదైతే ఉందో ఎస్సీ యొక్క లాభాలు అనుభవిస్తుంది ఆమె ఎన్నో రుణాలు తీసుకున్నది. అటువంటి మహిళకు మీరు క్రిస్టియన్స్గా బీసీ మహిళగా ఇచ్చి ఆమెను ఫోటోను నిలబెడతా ఉన్నారు. దయచేసి ఇది మంచిది కాదు. దయచేసి మేము అందరం విన్నవించుకుంటాను. తప్పకుండా మీరు మనసు మార్చుకొని వాళ్ళను విత్డ్రా చేయిస్తారని చెప్పి మేము నిజంగా సవ్యంగా మనవి చేసుకుంటాము. ఏదైతే ఉందో మా తొగర్రాయి గ్రామానికి రాబోయే రోజుల్లో మీరు విత్డ్రా చేయించకపోతే మా ప్రజలందరూ తప్పకుండా ఏదైతే ఎస్సీ మహిళ నిన్నటి వరకు బొట్టు పెట్టుకొని ఉన్న మహిళ ఈ రోజు నిన్న నామినేషన్ అయితే బొట్టు లేకుండా పోతుందంటే ఎవరన్నా నమ్ముతారా? ఎందుకు ఇంత? ఏంది పదవి వ్యామోహమా? ఆ పదవి రాకుంటే ఏంది? ఇవరకు 2 సార్లు చేసినావు కదా, ఒక్కసారి ఆగు. రాబోయే రోజులు ఎంపీటీ సత్తా కావచ్చు, జడ్పీటీ సత్తా కావచ్చు, ఓపిక కొట్టండి. ప్రజలు మీకు తప్పకుండా అవకాశం ఇస్తారు. ఈ రోజు మీరు దొంగ సర్టిఫికెట్లు సంపాదించి అధికారులు భయాంభ్రాంతులు చేసి ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కూడా సర్టిఫికెట్ ఇయ్యక ఒత్తిళ్లకు తలకగా తను ఏడిసి లీవ్లో వెళ్ళిపోవడం సంఘటన జరిగింది. అది అందరికీ కూడా తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు, నాయకులకు తెలుసు. కానీ ఎవరు కూడా రాయడం లేదు. ఎందుకంటే అధికార పార్టీ ఏమైనా చేస్తారనే ఉద్దేశంతో ఇదైతే మంచిది కాదు. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మీడియా కూడా తప్పకుండా రిక్వెస్ట్ చేసేదంటే ఇదాన్ని మంచి పదవి కాదు, ఎక్కడ జరుగుతలేదు. దీన్ని తప్పకుండా కూడా ఆ మహిళా మనీని పక్కకు తొలగించి మీరు ఏదైతే ఉందో ఏమైనా చేయండి, ఏమైనా చేసుకోండి, వాళ్ళకి మంచి పదవి ఇవ్వండి తప్పకుండా. అని రేపు తప్పకుండా విత్డ్రా కాకుండా మాత్రం మా మహిళా మందరు, బీసీ మహిళా మందరు కానీ ఇంకా ఉన్న ఎస్సీ కానీ బాగా ఉన్న రెడ్డి సంఘం అందరూ కానీ ఏకమై తప్పకుండా మహిళ ఇటువంటి ఇప్పుడు ఉన్నటువంటి 3 మహిళలు బీసీ మహిళలు గౌడు పద్మశాలి ఈ మహిళలలో అది నిజమైన హిందువులు. వీళ్ళకి బొట్టు ఉంది. ఇది అక్కడ ఉన్నటువంటి మా మహిళా మహిళలందరికీ కూడా బొట్టు ఉంది మా దగ్గర. వాళ్ళందరూ కూడా తప్పకుండా వీళ్ళందరినీ బొట్టు పెట్టి ఆస్వాదించి ఈ 3లో ఎవరిని ఒక్కరిని తప్పకుండా సర్పంచ్ ఎన్నుకుంటారని చెప్పి నేను ఈ సభావిధంగా మనం చేస్తున్నా. ఒకవేళ తప్పుకోపోతే మాత్రం మీకు తప్పదిగా రాబోయే రోజులలో మీకు రాజకీయ భంగం కలుగుతా చూడండి. మీరు ఈ రోజు మమ్మలను చిచ్చు పెట్టి మా కుటుంబంలోకి వచ్చి మా బీసీలోకి వచ్చి ఎస్సీగా ఉండి నువ్వు పోటీ చేస్తున్నావు కదా, నువ్వు గెలుస్తావా? ఓకే, గెలవకపోతే నీకు రాజకీయ సన్యాసం ఉంటుందని చెప్పి తప్పకుండా నేను హెచ్చరిస్తున్నా. నువ్వు తప్పుకుంటే మంచిగుంటుంది, తప్పుకోకపోతే మాత్రం బాగుండదు. నువ్వు తప్పుకోకుండా కూడా మా మహిళ తప్పకుండా బీసీ మహిళ మా తొగర్రాయి గ్రామంలో ప్రతి స్వచ్ఛమైన హిందువు గెలిచేస్తుందని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి దయచేసి నేను చెప్పేది ఏంటంటే, నీ దగ్గర ఒక 30 సంవత్సరాలు పనిచేసిన నేను ఉట్కూరు కొమరయ్య తొగర్రాయి ఆ సత్యమాని భూలక్ష్మి నీ దగ్గర 30 సంవత్సరాలు పనిచేసిన 2009లో నేను గెలిపించిన. కానీ నాకు అన్యాయం చేసినావు. ఇవాళ తమ్మి ఆగు అన్నావు. నీకు ఎప్పుడైనా ఛాన్స్ ఇస్తానో ఇవాళ ఛాన్స్ రాలేకుండానే నన్ను ఇవాళ బీసీ మహిళకు వస్తే ఎస్సీ మహిళను తీసుకొచ్చి పెట్టినావు. నేను ఎంఆర్ఓ గారికి కూడా వినతిపత్రం ఇచ్చిన, ఆర్డీఓ గారికి ఇచ్చిన, కలెక్టర్ గారికి ఇచ్చిన. అన్న అద్దు, ఈ పరిస్థితి మధ్య లేదు. ఎస్సీ మహిళను ఎస్సీ మహిళగా బీసీసీగా ఈచుడు ధర్మం అని అందరికి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి దండం పెట్టి వినతిపత్రం ఇచ్చినావు. అది కూడా గమనించుకోకుండా మళ్ళా ఈ ఎంఆర్ఓని మార్చి మళ్ళీ ఎంఆర్ఓని తీసుకొచ్చి మళ్ళీ సర్టిఫికెట్ ధర్మం కాదన్నా. మేము కూడా నీ మనసులమే, మేము కూడా బీసీ బిడ్డలమే. మాకు అవకాశం ఇక రాదు. మాకు అవకాశం అంటే ఎస్సీకి వస్తుంది కావచ్చు, ఆయనకి ఇంకో జడ్పీటీసో ఎంపీటీసో వస్తుంది. మా సోదరుడు చెప్పినట్టు ఆయనకి ఇంకా అవకాశం ఉంది. కానీ 30 సంవత్సరాలు చేసిన నీ దగ్గర ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దని నీ ముందుకు వస్తే నన్ను వెనుక వరేస్తాను. ఎస్సీ బిడ్డ తీసుకొచ్చి సీకి ఇచ్చి మమ్మల్ని అన్యాయం చేస్తాను అన్న. దయచేసి మీరు మమ్మల్ని మర్చిపోకుండా అది వెనుకకు తీసుకోవాలని మీకు దండ పెట్టి చెప్తానన్నా. మాకు మన్నించి మాకు పత్రం వెనుక తీసుకొని మీ అభ్యర్థిని ఊపుంచి మొత్తం మమ్మల్ని నిలబెట్టమని ప్రాధాన్యపడతాను అన్న. మిమ్మల్ని ప్రజలు ఎంక్వైరీ చేయమని చెప్పి 2000 జనాభా ఉన్నాయి సార్. మీరు ఏ క్లాస్లో ఎంక్వైరీ చేయాలి, న్యాయం లేకుండా చేయాలి సార్. మీకు దండం పెట్టినాం. 20 మంది 2 లక్షలు మీద మాకేమైనా స్పందించారా సార్? దొంగరాత్రి పంపి దొంగరాత్రి సర్టిఫికెట్ ఇచ్చారు మీరు. అది నిజమే కాదు చెప్పు. వాయిస్ రికార్డు ఇలా మీద రికార్డు ఇలా గిరిదార్కి ఏం చెప్పారు సార్? ఇంటికి పోయి ఫోటోలు కేవలం వాళ్ళ ఇంటికి పోయి ఫోటోలు తీసుకురమ్మన్నారు మీరు. కేవలము మీరు ఓన్లీ
సార్ వాళ్ళ ఇంటికి పోయి కేవలం ఆ ఫోటో తీసుకొని రమ్మని మాట్లాడింది. నేను వినిపిస్తాను మీరు దేనికి ఒప్పుకోరు. ఇలా అందరూ నేను చెప్తున్నా. ఉన్నది ఏంటి? వాళ్ళ ఇంటికి పోతేనే తెలుస్తుంది కానీ వాళ్ళు ఏమంటారు అనేది. ఇక్కడ అడిగారు సార్, వేరే అడిగారు సార్, అడిగారు సార్, ఎక్కడ మీరు అడిగిందా? పురావస్తులో ఎక్కడ అడిగిందా? ఎస్సీలలో, ముద్రాలలో, గౌడ్లో అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.